అందరికీ నమస్కారం. నేడు చేవెళ్ల పార్లమెంట్ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రులు చేవెళ్ల చెల్లమ్మ సబితమ్మ గారికి, ఎమ్మెల్యే యాదన్న గారికి, మిగతా ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర అన్న గారికి, మా సోదరిమణులకు అందరికీ, వేదిక మీద ఉన్న సోదరిమణులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తూ తెలియజేస్తున్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే సాబ్ చాలా మంచి మాట మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మేము ఇండే ఉంటాం, ఎవరో రాసేస్తున్నారు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఏమో రాసేస్తున్నారు, అంటే మనతో వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. కాబట్టి మేము కూడా ఒకటే డిసైడ్ అయినాం ఏంటంటే, సరే మమ్మల్ని మీరు పార్టీలో మేము పోతామా పోమనేది తర్వాత విషయం, కానీ మీరు ఎప్పుడు మమ్మల్ని రమ్మంటున్నారు? నన్ను ఒక అనిల్ జాదవ్గా మీరు కాంగ్రెస్ వాళ్ళు నన్ను రమ్మంటే అంటారా? అన్నారు. ఎవరిని రమ్మంటున్నారు అంటే నన్ను ఒక ఎమ్మెల్యేగా రమ్మంటున్నారు. కానీ ఎమ్మెల్యే పదవి ఎవరిచ్చిందనేది మేము కూడా అంత బెగుబగాలం కాదు. మేము కూడా ఒక తిండి తింటున్నాము, మేమేం గడ్డి తింటలేము. ఎందుకంటే మేము కూడా మనుషులమే. కాబట్టి పోయినోళ్ళు గడ్డి తిండిపోతారు. ఎందుకంటే కాబట్టి మేము కూడా ఒక గిరిజన మామూలు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. 2001 ఉద్యమం నుంచి ఆ రోజు కూడా మేము కూడా ఇంతే తక్కువ మంది ఉండేవాళ్ళం. కేసీఆర్ సార్ ఈరోజు ఏదైతే మనం ఏదైతే అక్కడ విల్లా నుంచి వచ్చినామో ఇంటి నుంచి, ఆ రోజు కూడా నేను ఒక విద్యార్థిగా ఒక డిగ్రీ చదువుతున్నప్పుడు సమయంలో అప్పుడు కూడా ఒక 10-15 మంది మేము వచ్చి కింద కూర్చోటోళ్ళం. పెద్ద సార్ పైన ఉండేటోళ్ళు, మేము ఆయనతో ఒక ఫోటో దిగి వెళ్ళిపోయేటోళ్ళం. ఆ విధంగా వచ్చినాక ఆ రోజు 2004లో ఆ రోజు సమీకరణ వల్ల, కుల సమీకరణ వల్ల ఆ రోజు నన్ను టికెట్ రాలేదు. ఎదుటి కులం వాళ్ళకి టికెట్ ఇవ్వడం, మేమందరం కష్టపడి ఆ రోజు టీడీపీని ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండాలంటే చాలా బలమైనటువంటి పార్టీ ఉండే ఆ రోజు. ఆ సమయంలో మన విద్యార్థులం, యువకులం అందరం కలిసి ఆ రోజు నా నియోజకవర్గం బోధ్ నియోజకవర్గంలో జెండా కట్టి తిరగాలన్న కష్టం ఉంటుండే ఆ రోజు. కేసీఆర్ సార్ ఆ రోజు ఒక బై ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్, ఇంద్రవేలి జడ్పీటీసీ ఎలక్షన్లో మేమందరం ఎలక్షన్ ఆడినాం. జడ్పీటీసీ ఎలక్షన్ ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మామూలు లాఠీ దెబ్బలతో పోలీసులతో చితిక బాధితే ఆ రోజు మా యొక్క 2 జడ్పీటీసీలు హాస్పిటల్లో పడుకుంటే సీరియస్ అయి ఆ రోజు గౌరవ కేసీఆర్ సార్ ఆ రోజు ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో ఆ రోజు మేము మా విలేజ్లో నేరగొండ మండలం, నా స్వప్రాబ్లం బోధ్ నియోజకవర్గం నేరగొండ మండలం, నేను హైవే రోడ్కే ఉంటా ఇల్లు. ఆ రోజు కేసీఆర్ సార్ వస్తే మేము ఒక 50-60 మంది ఎంతమంది మేము జెండా ఎక్కించినాం. కేసీఆర్ సార్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వస్తున్నానంటే మేము ఎవరు ఎక్కువ మంది లేరు, ఒక 60 మంది ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసినాం కేసీఆర్ సార్ తోటి. అంత మాత్రాన పాట అయిందని అనుకున్నాం మేము, ఆ రోజు అనుకోలే. ఆ 60 మందే ఈరోజు 63 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. కాబట్టి మనం అందరం గ్రహించాలి, కష్ట సుఖాల్లో ఉన్నప్పుడే మనం అందరం ఒకటై ఉండాలి. ఆ రోజు మేము అనుకున్నాం, ఇంత తెలుగుదేశం పార్టీని మనం తట్టుకుంటామా, ఈ బోధ్ నియోజకవర్గంలో మనం 2004 ఎమ్మెల్యే గెలుస్తామా అని అనుకున్నాం. మేము ఆయన బలంతో ముందుకు పోయినాం. అప్పుడు 13,000 మెజార్టీతో మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం ఆ రోజు 2004లో. అంటే బలం ఏంటంటే ప్రజలో ఉంది, కానీ నాయకులే కొంచెం సహనం కోల్పోతున్నాం. మనం నాయకులు ఎందుకంటే స్టాండ్గా ఉండాలి. ప్రజలే ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, మేము కూడా ప్రజలలో తిరుగుతున్నాం, ఇప్పుడు పెళ్లిళ్ళలో కానీ శుభకార్యాల్లో తిరుగుతున్నాం కదా. అరే ఈ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ ఆగదట కదా, గవర్నమెంట్ పడిపోతాడ కదా అని చెప్పేసి ప్రజలు అంటూ ఉంటే నాయకులేమో ఉరుకుతా ఉన్నారు. కాబట్టి మనం అందరం గట్టిగా ఐకమత్యం ఉందాం. మంచి రోజులు ఉన్నాయి. కేసీఆర్ సార్ చేసినటువంటి పథకాలు జనాల ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నారు. మొన్న మా ఒక అమ్మ ముస్లామే ఒక విలేజ్లో పోతే ఆ ముస్లాం ఏమంటుంది, నాకు పెన్షన్ వస్తలేదు, ఎమ్మెల్యే పెన్షన్ ఏంటి కదా అంటుంది. నేనమ్మా లేదమ్మా మన అధికారంలో లేం,
మన గవర్నమెంట్ లేదంటే ఎవరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ముస్లామే నాకు అడుగుతుంది ఏ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు అంటుంది. అంటే గవర్నమెంట్ ఏది ఉందో కూడా తెలియదు జనంలో ఇంకా. కాబట్టి 3 నెలలనే మనము ఇంత హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనకు మంచి రోజులు ఉన్నాయి. నాయకుడు మంచి ఉన్నాడు. కేటీఆర్ అన్న ఏం తక్కువ ఉన్నాడా? అందరూ మా దగ్గర జనం అంటుండ్రు, మా దగ్గర జనం ఏమంటుండ్రు, అరే ఏమో హైదరాబాద్లో ఎంత తెలివి ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, కానీ పల్లెటూరులో అందరూ ఎమ్మెల్యే ఓడగొట్టుకున్నాం మనం. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా ఎమ్మెల్యే ఒకడే ఓడిపోతే ఏమవుతుంది, పైన కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడు కదా అని చెప్పేసి ఆ దూరంలో ఉన్నారు. కొందరు వాళ్ళ నాయకుల మీద వాళ్ళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఓడగొట్టినే తప్ప ఈరోజు కేసీఆర్ సార్ మీద కానీ మన తెలంగాణ గవర్నమెంట్ మీద కాదు. కాబట్టి మనం ఆలోచించి రేపు రాబోయే ఎలక్షన్స్ మీ ఎలక్షన్స్, మీరందరూ మమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని గెలిపించుకోవాల బాధ్యత మాపై ఉంది. కాబట్టి మీరు అందరూ గట్టిగా భుజాన తట్టుకొని మనం ముందుకు పోతే మీరు అందరూ సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. కాబట్టి గట్టిగా పనిచేద్దాం. ఈరోజు నేను ఒకటే అంటా ఉన్నా మా కార్యకర్తలకు, నా ఉన్నటువంటి పోలాలు అమ్మైనా కానీ మిమ్మల్ని మండల ప్రెసిడెంట్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపిస్తా కానీ మీరు ధైర్యంగా ఉండండి, నేను ధైర్యంగా ఉంటా అని చెప్పేసి ఒక గిరిజన సోదరుడిగా వాళ్ళ గిరిజన కుటుంబం నుంచి వచ్చినాడు. కాబట్టి ఈ నలుమూలల చేవెళ్లలో పార్లమెంట్ పరిధిలో వంటి మా గిరిజన సోదరులు చాలా మంది ఉంటారు. 9 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. కాబట్టి మేము కూడా వస్తాం. సమయం దొరికినప్పుడు మా తండాలలో, మా గిరిజన తండాలలో మేము కూడా తిరుగుతాం. ఎందుకంటే కేసీఆర్ సార్ మనకేం తక్కువ చేసిండు. మనము ఆ రోజు గిరిజన సోదరులందరం మనము మన అమ్మాయిలను మనం అమ్ముకుంటా పోతే మన మీద ప్రేమతోటి ఈరోజు సార్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చింది. ₹1,00,000 కళ్యాణ లక్ష్మిని ఈరోజు ఇచ్చి మనం ఆదుకున్నటువంటి దాత ఈరోజు కేసీఆర్ సార్. కాబట్టి మనమందరం కష్టపడదాం, మీరు కూడా కష్టపడండి, మీ నాయకులకు ధైర్యం ఇవ్వండి, మేము ఉన్నామని చెప్పేసి మీరు కూడా భరోసా ఇవ్వండి. కొన్నిసార్లు నాయకులు కూడా భయపడతారు. అంటే ఓడిపోయిన మా జాగాలో ఓడిపోయిన నాయకులే చలామణి చేస్తూ ఉన్నారు, మరి మాది నడుస్తలేదంటారా? నడకపోని ప్రజలకు తెలుసు, నడకపోని నా రోజులు నడదు. ఏమవుతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళ కుక్క దగ్గర అంటున్నారు కదా. కాబట్టి అందరం ధైర్యంగా ఉందాం, పార్టీని బలోపేతం చేద్దాం. మనం అందరం ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనమే వాళ్ళ దగ్గర వేసి వాళ్ళని లేపాలి. కాబట్టి ఆ రోజు కూడా మేము యువకులం అందరం కలిసి ఆ రోజు కేసీఆర్ సారు హైదరాబాద్ నుంచి బయలుదేరితే 1000 కార్లతో మేము ఢిల్లీకి పోయినాం. ఆ రోజు మా దగ్గర జేబులో పైసలు లేవు, గవ్వలు లేవు, డీజిల్కి పైసలు లేవు. ఎట్లా పోయినామో సత్యంగా చెప్తున్నారు. ఎట్లా పోయినామో ఎట్లా వచ్చినామో మాకే తెలియదు. ఒకరొకొకరు అడిగి డీజిల్ పోసుకున్నాం, పోయినాం కారు గుర్తు. కారుతోనే పోయినాం, 1000 కార్ల రైలుతో ఢిల్లీకి పోయినాం ఆ రోజు. కాబట్టే ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఏది ఏమైనా కానీ మేము గెలిచింది కారు బొమ్మ మీద, కేసీఆర్ సార్ బొమ్మ మీద గెలిచినాం. కాబట్టి మా బొమ్మనే మాకు ఎవరి విలువ ఇస్తుంది. ఆ విలువ లేకపోతే మమ్మల్ని ఎవరు అడుగుతుండే పార్టీలోకి రమ్మని చెప్పేసి. కాబట్టి అందరం ధైర్యంగా ఉందాం, పార్టీ కొరకు పనిచేద్దాం. రేపు రాబోయే సునామీ వస్తుంది, మేము ఇంటికాడ కూర్చున్న జనం మాకు గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ వెంటనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నారు. మీరు అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీరు అందరూ కాసానికి నరసరన్న కానీ కేటీఆర్ సార్ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని మీరు అందరూ బలపరచండి. కాసానికి నరసరన్న గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.